కొన్ని రోజుల్లో స్కూల్ గంట మోగబోతోంది. తల్లిదండ్రుల్లో కూడా దడ మొదలైంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు వింటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. గల్లీ స్కూల్ నుంచి ఢిల్లీ స్కూల్ దాకా ఎల్కేజీకే వేలు లక్షలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే సీటుకే లక్షల్లో డొనేషన్లు కట్టాల్సి వస్తోంది. ఇక బుక్స్, యూనిఫామ్స్, ట్రాన్స్పోర్ట్ కు వేలల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఇంతకీ ఏ స్కూల్లో ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు, ఏ క్లాస్ కు ఎంత వసూలు చేస్తున్నారు, ఇవాళ ఫోకస్ లో చూద్దాం. ఎల్కేజీ డొనేషన్లకే ఎకరాలు అమ్ముకోవాలి. ప్రైమరీకే నిలువు దోపిడీ సమర్పించుకోవాలి. హై స్కూల్ చదువులకు అప్పులతో సహవాసం. కాలేజీ టైంకి తాహతకు మించిన సాహసం. మిడిల్ క్లాస్ బతుకులతో కార్పొరేట్ ఆటలు. పేదోడిని చదువుకు దూరం చేసే కుట్రలు. బడిగంట మోగుతుందంటే తల్లిదండ్రుల గుండెలు గుభేలుమంటున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లల్ని పంపాలంటే భయం పుడుతుంది. ఏటికేడు పెరుగుతున్న ఫీజులే ఇందుకు కారణం. స్కూల్స్, కాలేజీల గేట్లు ఓపెన్ అవుతున్నాయంటే పేరెంట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చూసుకుంటున్నారు. ఫస్ట్ టర్మ్ ఫీజుకైనా ఉన్నాయో లేవో లెక్కలేసుకుంటున్నారు. లేదంటే చిట్టీలు ఏమైనా ఉంటే ఎత్తాలా, లేకపోతే అప్పులు చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కేజీ నుంచి 10th దాకా ప్రైవేట్ చదువులంటే మామూలు విషయం కాదు. వేలల్లో ఫీజులు సమర్పించుకోవాల్సిందే. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలైతే లక్షల్లో ముట్టజెప్పాల్సిందే. ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్ సంగతి సరే. వీటిలో సీటు కావాలంటేనే లక్షల్లో డొనేషన్లు ఇవ్వాల్సిందే. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలోనూ ఇంతే. న్యూ అడ్మిషన్ అయితే లక్షణంగా లక్షలు సమర్పయామి. పిల్లల ఫ్యూచర్ బాగుండాలనేది తల్లిదండ్రుల ఆశ. తాము చదివినా చదవకపోయినా పిల్లల్ని మంచి చదువులు చదివించాలని అనుకుంటున్నారు. ఇందుకోసం స్థాయిని బట్టి ప్రైవేట్ బడుల్ని ఎంచుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఫేమస్ ఉన్న పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇదే వీక్ పాయింట్ ని ప్రైవేట్ స్కూల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. సీటు కావాలంటే చెప్పిన డబ్బు ఇచ్చుకోవాల్సిందేనంటున్నాయి. లేదంటే నో అడ్మిషన్. ఇంకొన్ని స్కూల్స్ అయితే డొనేషన్లే లక్షల్లో తీసుకుంటున్నాయి. మరికొన్ని స్కూల్స్ ట్యూషన్ల ఫీజుల పేరుతో పిండుకుంటున్నాయి. విద్య రోజురోజుకు కాస్ట్లీగా మారుతోంది. ఒకప్పుడు స్కూల్ నుంచి చదువులు మొత్తం ముగిసేసరికి లక్ష కూడా ఖర్చయ్యేది కాదు. కానీ ఇప్పుడు కిండర్ గార్డెన్లో జాయిన్ చేయాలన్నా లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిందే. ఇక 10వ తరగతి వరకు పూర్తి చేయాలంటే కనీసం కొన్ని స్కూళ్లలో ₹1 కోటి ఖర్చు చేయాల్సిన పరిస్థితి హైదరాబాద్లో ఉంది. దేశమంతా చదువును కొనడం ఒకెత్తైతే హైదరాబాద్లో చదువుని కొనడం మరింత ఖర్చుతో కూడుకుంది. విద్యార్థులకి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయనగానే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. స్కూల్స్ రీఓపెన్ అవగానే ఏ రేంజ్లో ఫీజులుంటాయో అని బెంబేలెత్తిపోతున్నారు. కొత్త విద్యా సంవత్సరం వస్తుందంటేనే తల్లిదండ్రుల గుండెల్లో దడ ఎక్కువవుతోంది. ఒకవైపు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్స్, షూస్, ఇలా లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఈ లిస్టు వింటేనే గుండె గుభేలుమంటుంది. ఇవన్నీ కొనాలంటే జేబులకు చిల్లులు ఖాయం. ఇదంతా ఒకెత్తైతే స్కూల్లో జాయిన్ చేయించడం తలకు మించిన భారం. ఫీజులు, డొనేషన్లు, స్పెషల్ ఫీజులు, ట్రాన్స్పోర్ట్, టర్మ్ ఫీజులు, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇలా వీటి లిస్టు తీస్తే తల్లిదండ్రులకు మిగిలేది అప్పుల తిప్పలే. తమ నెల జీతంలో దాదాపుగా 40 నుంచి 50% ఎడ్యుకేషన్ కోసమే కేటాయించాల్సి ఉంటుందంటున్నారు పేరెంట్స్. For an LKG admission, a family need at least 4 lakh and it will extend up to 18 lakh rupees. So this type of fees hike is happening in Telangana. So the problem is that the government or other institution is not doing anything against this fees hike or like that. And also another thing that we can know is that the entire public education system of the Telangana have been collapsed. ఇప్పటికే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజు దందాను షురూ చేశాయి. దీంతో ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లల్ని జాయిన్ చేయాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తూ ఆస్తులు అమ్ముకుంటూ నానా అవస్థలు పడుతున్నారు. అది కూడా ఒక్కో స్కూల్ కి ఒక్కో రకమైన ఫీజు హడలెత్తిస్తోంది. గల్లీలో ఉండే చిన్న స్కూల్లోనే నర్సరీలో జాయిన్ చేయాలంటే 35,000కు తగ్గడం లేదు. ఇక కార్పొరేట్, కాన్వెంట్ చదువులకు లక్షలు కుమ్మరించాల్సిందే అంటున్నారు తల్లిదండ్రులు. స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగాయి. 25, 35, 45, 50%. ఒక్క స్కూల్ అయితే 100% కూడా పెంచింది స్కూల్ ఫీజులు. ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ 60,000 కట్టిన ఒక పేరెంట్ ఈ సంవత్సరం ఒక్కసారిగా పెరిగిన ఫీజుతో 80,000 కట్టాలి అంటే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? స్కూల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలా? ఎవరు వినరు. అందరూ కడుతున్నారండి, మీరు కట్టండి అంటారు. ఇంకా పేరెంట్ చెప్పుకోవడానికి ఏముంది? కమిటీ, ఒక న్యాయ వ్యవస్థ ఏముంది? ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? ప్రస్తుతం ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో స్టార్టింగ్ లోనే లక్షల ఫీజులు వసూలు చేసిన మౌలిక సదుపాయాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. మరోవైపు ఫీజులు కాకుండా స్పెషల్ ఫీజుల పేరుతో అకాడమిక్ ఇయర్ మధ్యలో వసూలు చేస్తూ తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఇలా ఇష్టారాజ్యంగా వసూలు చేయడం సరైంది కాదని, అందుకు ఒక నియంత్రణ అవసరమని కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఫీజు రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. గతంలో తిరుపతిరావు కమిటీ ఏర్పాటు చేసి
నివేదికను తయారు చేసింది గత ప్రభుత్వం. కానీ ఈ రిపోర్ట్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కష్టతరంగా ఉంది, సర్వైవల్ కష్టంగా ఉంది, శాలరీస్ వెళ్ళడం కూడా, రెంట్స్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. సో ప్రభుత్వం దీనికి ఫీ రెగ్యులేషన్ ఒకటి తీసుకొస్తా అన్నారు, ఇంతవరకు తీసుకురాలేదు. సో ఫీ రెగ్యులేషన్ ఇన్ ద సెన్స్ ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ని, ఆ కార్పొరేట్ స్కూల్స్ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఫీజుల పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చేస్తున్నారని, అయినా ప్రభుత్వాలు ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నాయంటూ పేరెంట్స్ అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. ఫీజుల నియంత్రణపై వేసిన కమిటీ ఇప్పటికీ రిపోర్ట్ను బహిర్గతం చేయకపోవడంతోనే విద్యాశాఖ అలసత్వం కనిపిస్తోందని వారు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కామన్ ఫీజు విధానం గురించి ఆలోచించడం లేదంటున్నారు. ఇప్పటికైనా ఫీజు రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. వడ్డీలాగా వేసుకుంటూ పేరెంట్స్ దగ్గర నుంచి లక్షలు లాగుతున్నారు. దీని మీద గవర్నమెంట్ నియంత్రణ ఎందుకు లేదో తెలియదు. పోనీ స్కూల్స్, ఎన్ని స్కూల్స్ గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం వాళ్ళ ఆడిట్ లెక్కలు సమర్పించి మా స్కూల్ ఫీజు ఇంత ఉంటుందని అప్రూవల్ తీసుకుంటుంది. దాదాపు చాలా స్కూల్స్ తీసుకోవట్లేదు. ఫీజుల భారంతో తల్లిదండ్రులు అదనపు భారాన్ని మోయలేక ఆస్తులను అమ్ముకుంటున్న పరిస్థితులున్నాయి. కొందరు పేరెంట్స్ పిల్లలకు చదువుల కోసం పుట్టక ముందు నుంచే సంపాదించడం మొదలు పెడుతున్నారు. 10వ తరగతి వరకు అయ్యే ఖర్చుల కోసం లక్షలు సమకూర్చుకునే పనిలో పడుతున్నారు. ఎంత ముందు జాగ్రత్తగా డబ్బులు జమ చేసుకుంటున్నా ఏటేటా భారీగా పెరుగుతున్న ఫీజులతో ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. వేలు లక్షల్లో ఫీజులు వసూలు చేయడమే కాదు, అందుకు తగ్గట్టే లోన్లు ఇప్పిస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్లు. మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలంటే, ఫ్యూచర్ బాగుండాలంటే రిస్క్ తప్పదు మరి అంటూ కోతలకు వస్తున్నాయి. స్కూల్, కాలేజ్ ఫీజులకు వడ్డీ లేని లోన్స్ 2 నుంచి 10 లక్షల దాకా కేవలం 24 గంటల్లోనే మంజూరవుతున్నాయంటే ఇదంతా ఏ రేంజ్లో నడుస్తుందో అర్థమవుతుంది. పెరుగుతున్న ఫీజులు చెల్లించలేక చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు మంచి స్కూల్, కాలేజీలో చదవాలి అనే ఆశతో వేలు, లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. తమ స్తోమతకు మించి పెద్ద చదువులు చదివిస్తున్నారు. అలాంటి వారికి ప్రస్తుతమున్న ఫీజులు తలకు మించిన భారమనే చెప్పాలి. ఏటేటా చదువులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. చిన్నపిల్లల చదువులు ఎల్కేజీకి సైతం వేల నుంచి లక్షల ఫీజులు కట్టాల్సొస్తోంది. ఇక ఇంటర్, డిగ్రీ, పీజీ సహా ప్రత్యేక కోర్సులకు లక్షల్లో చెల్లించాలి. దీంతో చాలా మంది ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకుని అధిక వడ్డీలు చెల్లిస్తున్నారు. అప్పు ఎలా, ఎక్కడ తేవాలని ఆలోచిస్తున్న వారికి ప్రైవేటు బడులే దారి చూపిస్తున్నాయి. ఇదిగో పలానా సంస్థ దగ్గర మీ పిల్లల ఫీజులకు కావాల్సినంత అప్పిస్తుంది, వడ్డీ లేకుండా తిరిగి కట్టేయొచ్చు అంటూ చెబుతున్నాయి. అప్పిచ్చే సంస్థ పేరేంటో ఏకంగా అప్లికేషన్ చివరనే అచ్చేస్తున్నాయి. ఎలాంటి వడ్డీ లేకుండా ఫీజుల కోసం లోన్ తీసుకోవచ్చని ఊదరగొడుతున్నాయి. తల్లిదండ్రుల వేతనాల సంగతేమో కానీ స్కూల్ ఫీజులు ప్రతి ఏటా ఊహించనంతగా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 10 నుంచి 15% పెరుగుతూ ఉన్నాయి. ఇంకొన్ని స్కూళ్లైతే ఏకంగా 20% పైగా హైక్ చేస్తున్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు స్కూల్ ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారు. స్కూల్ ఫీజులు చెల్లించడానికి కష్టార్జితాన్ని మొత్తం ఒకేసారి కట్టపెట్టే బదులు పర్సనల్ లోన్ తీసుకోవడం, గోల్డ్ లోన్ తీసుకోవడం వంటివి చాలా మంది చేస్తూ ఉంటారు. వీటికి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో స్కూల్ ఫీజులు కట్టేందుకు పలు బ్యాంకులు, ఫిన్టెక్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీలు లోన్లు అందిస్తున్నాయి. సాధారణంగా ఉన్నత విద్యాభ్యాసానికి ఎడ్యుకేషన్ లోన్స్ అందించడం అనేది బ్యాంకులు చేస్తూ ఉంటాయి. కానీ స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా తాజాగా బ్యాంకు లోన్లు అందించడం హైలైట్. వీటిని బ్రిడ్జ్ లోన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో నెలవారీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. వీటిలో కొన్ని బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ కూడా ఆఫర్ చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు 12% వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ ఆఫ్ బరోడా 4 లక్షల రుణం పైన 12% వడ్డీ వసూలు చేస్తోంది. మొత్తంలో 12 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ సంస్థలు నో కాస్ట్ ఈఎంఐ కూడా ఆఫర్ చేస్తున్నాయి. అంటే వడ్డీ లేకుండా ప్రతి నెల చెల్లింపులు చేస్తే సరిపోతుంది. అయితే కొన్నింటికి ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో వసూలు చేసే అవకాశం ఉంటుంది. సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాన్ని మంజూరు చేస్తారు. ఈ లోన్ కోసం మీరు స్కూల్ ఫీజు బ్రేకప్, మీ శాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డబ్బులు నేరుగా మీ స్కూల్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉదాహరణకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ యాక్సిస్ లో ఫిన్సర్వ్ విద్యా సంస్థలు ఫీజులు కట్టేందుకు ఇండియా ఎడ్ అనే స్కీమ్ ని తీసుకొచ్చింది. ఇండియా ఎడ్ స్కీమ్ ద్వారా స్కూలు, కాలేజీ ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఎలాంటి వడ్డీ లేకుండానే రుణాలను అందిస్తోంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ వడ్డీ రహిత లోన్స్ ఇస్తున్నాము అంటోంది. ఇందుకోసం ఇప్పటికే పలు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, ఎడ్టెక్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఫిన్సర్వ్ తెలిపింది. 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫీజులు చెల్లించేందుకు లోన్ ఇస్తామంటోంది.
స్కూల్ కాలేజీ ఫీజుల కోసం 2 నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని లోన్ ఇస్తామని చెబుతున్నాయి ఇలాంటి ఎన్నో సంస్థలు. 3 నుంచి 72 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించొచ్చు అంటున్నారు. ఎలాంటి వడ్డీ ఉండదని స్పష్టం చేస్తున్నాయి. లోన్ కి అర్హత సాధించిన వెంటనే అంటే 24 గంటల్లోనే ఒప్పందం చేసుకున్న స్కూల్, కాలేజీ, కోచింగ్ సెంటర్లకు కావాల్సిన ఫీజుల మొత్తాన్ని బదిలీ చేస్తామంటున్నాయి. దీని ద్వారా విద్యార్థులకు ఎదురయ్యే ప్రధాన ఆర్థిక సవాళ్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పుకొస్తున్నాయి. ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాయి. ముందు 6 నెలల దాకా నో ఇంట్రెస్ట్ అయినా ఆ తర్వాత నెలల్ని బట్టి వసూలు చేస్తున్నాయి. పైకి వడ్డీ రహిత లోన్ అన్నా లోపల గుంజాల్సినంత గుంజేస్తున్నాయి. మరోవైపు వేలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో ఉండాల్సిన కనీస సౌకర్యాలు లేవు. కానీ కార్పొరేట్ పాఠశాలల పేరుతో 50 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో గుర్తింపు లేని స్కూల్స్ ఉంటున్నాయి. అధిక మొత్తం ఫీజులతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. పేరుకు కార్పొరేట్ పాఠశాలలు, కానీ విద్యార్థులు ఆడుకోవడానికి కావలసిన ఆట స్థలాలు, మంచినీటి సౌకర్యం, రవాణా, సరైన తరగతి గదులు ఉండవు. పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ఆట స్థలంగా అధికారులు చూపిస్తూ ఇరుకు గదుల్లో పరిమితికి మించి విద్యార్థులతో, కనీస అర్హత లేని ఉపాధ్యాయులతో చదువులు చెప్పిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా ప్రైవేటు బడులు తీరు మారడం లేదు. ఇష్టారాజ్యంగా ఫీజులు దండుకుంటున్నాయి. ఏటేటా 10 నుంచి 20% ఫీజులు పెంచేస్తున్నాయి. స్కూళ్లలో బుక్స్, స్టేషనరీ అమ్మొద్దని చెప్పినా చెవికెక్కించుకోవు. యూనిఫామ్స్ విషయంలోనూ అంతే. వీటిని స్కూళ్లలోనే కొనాలని కండిషన్ పెడుతున్నాయి. ఒక్క పుస్తకాలకే 10 నుంచి 15 వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. యూనిఫామ్ కు వేలల్లోనే వసూలు చేస్తోంది. ఇది స్కూళ్ల బట్టి మారుతూ ఉంటుంది. ఇవే కాదు, రకరకాల ఫీజుల్ని ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా వసూలు చేస్తూ దడపుట్టిస్తున్నాయి. స్టూడెంట్స్ ట్రాన్స్పోర్ట్ పేరుతో ఏకంగా కొన్ని విద్యా సంస్థలు ట్రావెల్స్ నే నడిపిస్తున్నాయి. 3-4 కిలోమీటర్లకైనా ఒక్కో విద్యార్థి నుంచి 10,000కు పైగా వసూలు చేస్తున్నాయి. బుక్స్, యూనిఫామ్స్ పేరుతోటి కొన్ని వేల రూపాయలతోటి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు స్కూల్ ప్రారంభం కాకముందుకే తల్లిదండ్రులకు మెసేజ్లు పెట్టి మీరు బుక్స్ కొనాలి, యూనిఫామ్ కొనాలని ఎల్కేజీ స్టూడెంట్కే బుక్స్, యూనిఫామ్స్ పేరుతోటి 10,000 నుంచి 20,000 రూపాయల వరకు ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు ఈ కార్పొరేట్ స్కూల్స్. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది స్పందించడం లేదు. ఎన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజుల ఏదైతే పెంచుతున్నారో ఫీజుల పెంచిన పైన ప్రత్యేక పర్యవేక్షణ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల్లో ఈరోజు ఎల్కేజీ నుండి ఈరోజు 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు 4 లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు. దాంతోపాటు పాఠశాలనే పుస్తకాలు, యూనిఫామ్స్, అదేవిధంగా టై బెల్ట్ సంబంధించిన కూడా ఈ పాఠశాల ఆవరణంలో కొనాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఒకటి చెప్తున్నాం, రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. విద్య అంటే వ్యాపారం కాదు. ప్రైవేటు విద్యా సంస్థలకు లాభాపేక్ష ఉండకూడదు. సేవా దృక్పథంతోనే నడిపించాలి. కానీ ఇదంతా జీవోల్లోనే. ఇప్పుడు ప్రైవేటు బడులు, కాలేజీల టార్గెట్ అంతా ధనార్జనే. ఫీజులు వేలు లక్షల్లో వసూలు చేశామా, పరిమితికి మించి విద్యార్థుల్ని చేర్చుకున్నామా అనేలా వ్యవహరిస్తున్నాయి. ఫీజులు వసూలు చేయడంలో ఉండే శ్రద్ధ చదువు చెప్పడంలో లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రైవేటు స్కూళ్ల ఫీజుల్ని సర్కారు కంట్రోల్ చేయాలి. చదువు కొనే రోజులకు చెక్ పెట్టాలి. స్కూళ్ల ఫీజులకు కళ్ళెం వెయ్యాలి. ఏ స్కూలుకు ఎంత ఫీజుండాలో నిర్ణయించాలి. అప్పుడే విద్యార్థుల తల్లిదండ్రులకు రిలీఫ్ దొరుకుతుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో జరిగే దోపిడీ అంతా ఇంత కాదు. నర్సరీకి దాదాపు 2 లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక 10th వరకు అయితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. 1-2 కాదు, హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజులు చూస్తే వామ్మో అనాల్సిందే. చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 4 నుంచి 11 లక్షల ఫీజు ఉండగా ది ఆగాఖాన్ అకాడమీలో 15 లక్షల అధిక ఫీజు వసూలు చేస్తున్నారు. ఇండస్ లో 12 లక్షల ఫీజు ఉంది. ఇక శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్లో 8 లక్షల ఫీజు ఉండగా శాంక్టా మోరియా ఇంటర్నేషనల్ స్కూల్లో 4 లక్షలు, బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో 3 లక్షలు, గెనెల్ అకాడమీలో 2 లక్షల నుంచి మొదలైతే 4 లక్షల వరకు ఫీజు ఉంది. ఇక కైరోస్ ఇంటర్నేషనల్ స్కూల్లో 2 లక్షల ఫీజు ఉండగా అన్ని స్కూల్స్ లో కరిక్యులం ను బట్టి ఫీజుల్లో తేడాలున్నాయి. మరోవైపు రాక్వెల్ స్కూల్లో 1.97 లక్షల నుంచి 2.60 లక్షలు ఉంది. విద్యారణ్య స్కూల్లో 1 లక్ష నుంచి 1.40 వసూలు చేస్తున్నారు. ఏవిఎన్ లేక్ ఫీల్డ్ లో 70,000 నుంచి 2 లక్షల దాకా ఉంది. కీస్టోన్ లో ఫీజు 4 లక్షలుగా ఉంది. స్టేషనరీ వాళ్లే ఇస్తారు, యూనిఫామ్ అక్కడే కొనాలి, బయట కొంటానంటే నడవదు. ఇలా ప్రతి విషయంలో బిజినెస్ చేయడమే స్కూళ్ల పరమావధిగా మారిపోయింది. వీటన్నిటికీ బ్రేక్ పడాలంటే చట్టం రావాల్సిందే అంటారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. కార్పొరేట్ మాయాజాలం నుంచి సగటు పేరెంట్ ని ఒడ్డున పడేయాలి అన్నదే కమిషన్ కర్తవ్యం అంటున్నారు ఆయన.
బిజినెస్ అయిపోయింది విద్య అంతా కూడా అని అంటున్నారు కాబట్టి స్కూల్ ఫీజులు ఎంత పర్సంటేజ్ అయితే ఉంటున్నాయో దానికి సమానంగా అక్కడ ఉండే స్టేషనరీ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్, వీటన్నిటికీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా వసూళ్లు చేస్తూ ఉన్నారు. సో దీనిపైన ఏమన్నా ఈ సూచనల్లో వచ్చాయా, మీరు ప్రభుత్వానికి చేసిన వాటిలో ఉన్నాయా? ఇప్పుడు మేము యాక్చువల్గా కొన్ని మోడల్ ఇప్పుడు మ్యాక్సిమం ఫీజెస్ని మేము వర్కౌట్ చేసామమ్మా. సో దాంట్లో టీచర్లకి ఎంత పే చేస్తున్నారు, ప్రిన్సిపల్కి ఎంత పే చేస్తున్నారు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ స్కూల్కి సంబంధించిన ఎంత ప్రింట్ ఏరియా ఉంది, ఆ ప్రింట్ ఏరియాకి పరేస్ సేఫ్టీకి మనకు నిజంగా కూడా ఒక రెంట్ తీసుకుంటే ఎంత ఉంటుంది, సో అట్లాగే వాళ్ళ ప్రాఫిట్ అన్నీ వేస్తే కూడా సమ్ అమౌంట్స్ వచ్చినాయి. సో ఆ అమౌంట్స్కి ఆ రకమైనటువంటి క్యాల్కులేషన్ చేసుకోవడం అనేది ఒక ఎత్తు. ఈ ఎక్స్పెక్టేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మాకు కనిపించింది చూడండి అమ్మా, ఇప్పుడు మనకి బస్ ఫీజు ఉంటుంది. ఇప్పుడు బస్సు అదే ఎస్ఎంఎల్ బస్సు, అదే అశోక్ లీలాండ్ బస్సు, అదే డ్రైవరు, అదే డీజిలు, అదే టైర్లు, అదే మెయింటెనెన్స్ మార్కెట్లో. మరి కొంతమంది ఏమో 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు పర్ మంత్, ఇంకో కొంతమంది ఏమో 15,000 ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇది చూడండి ఎంత ఎక్స్పెక్టేషన్ అవుతుందో. ఇప్పుడు ఆ పేరెంట్ ఎట్లా ఫీల్ కావాలి, ఇదేంటి ఇంత ఎక్స్పెక్టేషన్ ఫీల్ అవుతున్నా కాదా, మీ ఇష్టం ఉంటే ఉండండి మీరు పోతే పోండి అనేటట్లా ఉంది. అంటే మార్కెట్ ఎట్లా ఉందంటమ్మా, ఈ సగటు మిడిల్ క్లాస్ పేరెంట్స్కి పాపము వాడికి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది పరిస్థితి. ఇటు గవర్నమెంట్ స్కూళ్ళు బాగాలేవు, అటు వెనకాల ప్రైవేట్ స్కూల్లో ఎక్స్పాక్ట్ చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. క్లియర్ కట్గా ఎక్స్పాక్టేషన్ జరుగుతుంది, అది మాత్రం పక్క మా కమిషన్కి అర్థమైంది. సో అది అప్ టు ది గవర్నమెంట్. ఐ థింక్ దే హ్యావ్ టు కమ్ అప్ వెరీ హార్డ్. సో చాలా గట్టిగా నియంత్రణ చట్టం అనేది రావాలి. సో నేనేమంటున్నా అంటే వీళ్ళని ఏదో టార్గెట్గా పెట్టుకొని వీళ్ళని సతాయించమని అంటలే నేను. మీరు మీ లాభాలకు సరిపడా ఎంత తీసుకోవాలో అంత తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయడం అనేది మాత్రం జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపే బాధ్యత మాత్రం గవర్నమెంట్దే. రైట్. ఇక విద్యా హక్కు చట్టానికి వచ్చినట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పుకుంటున్న వాటిలో ఎక్కడ కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తున్న పరిస్థితి లేదు. కంప్లీట్గా నిబంధనలను అతిక్రమించే వాళ్ళు రూల్ చేస్తున్న పరిస్థితి. సో దాని మీద ఎట్లాంటి సూచనలు చేశారు? ఇప్పుడు యాక్చువల్గా ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించి ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చేయటం లేదు దాని నియంత్రణ. సో చాలా బడ్జెట్స్ కూడా చేయటం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఆ నియంత్రణ అనేది ఏదైతే ఇందాక ఫీ రెగ్యులేషన్ యాక్ట్ అనుకున్నామో సో అలాంటి ఒక కమిషన్ మాత్రమే చేయగలగాలి. సో రెగ్యులర్ డిపార్ట్మెంట్ చేయలేవు. సో మనకి ఒక క్లియర్ కట్గా ఆ కమిటీకి ఆ నియంత్రణ కమిషన్కి సంబంధించినటువంటి ఆ చట్టంలో అన్నీ ఉన్నప్పుడు కోర్ట్స్ వాటి క్వశ్చన్ చేయలేవు. లేకపోతే ప్రతి ఒక్కటి క్వశ్చనబుల్లే. ఇవాళ రేపు మనం డబ్బులు పడేస్తే కోర్టుకు వెళ్ళొచ్చు, ఆ కోర్టులో ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఎవరికి తెలియదు మనకి. అది ఒక గందరగోళమైనటువంటి ఒక బ్లాక్ హోల్ లాగా అయిపోయింది ఇప్పుడు టు బి ఫ్రాంక్. సో అది ఇట్ ఈస్ టేకింగ్ హ్యూజ్ టైం. ఎవరు తప్పబడడానికి లేదు అందులో, కానీ బట్ చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది ప్రైవేట్ యాజమాన్యాలకి కోర్టుకు పోకుండా సో ప్రకటబందీగా చేయడం అనేది ఇంపార్టెంట్. అందులో ఒక ఫీజులే కాదు ఇలాంటి విషయాలు కూడా. సో నిజంగా కూడా పిల్లలకి సంబంధించిన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఒక మౌలిక వసతులు కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఒక క్వాలిటీ గ్యారంటీ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ఆ నియంత్రణ చట్టంలో రావాల్సిన అవసరం ఉంది. సో యాజ్ అండ్ టుడే మీరు అన్నట్టుగా ప్రైవేట్ స్కూళ్ళు కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ మనకి ఈ ఆర్టీ చట్టాన్ని మాత్రము విద్యా చట్టాన్ని మాత్రము ఇంప్లిమెంట్ చేయడం లేదనేది చాలా జగమైన సత్యము. అది చేయాల్సిన అవసరం ఉంది. రైట్. అంటే మీరు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వంకి మళ్ళీ ఏమన్నా కలవటం జరిగిందా దీని అమలుకు? ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది, ఇప్పుడు రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్న స్కూల్స్ చాలా ఉన్నాయి, మీకు కూడా తెలుసా విషయం. సో దీని మీద మళ్ళీ ఏమన్నా ఆరా తీయటం జరిగిందా? అంటే చాలామంది ఇది అనుకుంటున్నారంటే అంటామా విద్యా కమిషన్ అనగానే ఇదేదో అమలు కూడా చేస్తుందేమో అనుకుంటారు యాక్చువల్గా. సో చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు అన్నమాట ఈ సోషల్ మీడియాలో అక్కడ కింద కామెంట్స్ వస్తుంటాయి, కమిషన్ వచ్చి ఏం జరిగింది, ఏం బాగైంది, ఇలాంటివన్నీ కూడా. కమిషన్ అనేది ఓన్లీ రికమెండేషన్ బాడీ. మేము స్టడీ చేస్తాము, అధ్యయనం చేస్తాము గట్టిగా. సో ఏది మంచి ఏది చెడ్డ అనేది తెలుసుకుంటాము, అందరితో మాట్లాడతాము. సో దాన్ని ఒక రికమెండేషన్స్ రూపంలో ఒక రిపోర్ట్ రూపంలో గవర్నమెంట్ పంపిస్తాం. దాని తర్వాత మా జాబ్ ఎండ్ అయిపోతుంది. సో మళ్ళీ దాన్ని ఏమైంది అని అడగడానికి కూడా లేదు టు బి ఫ్రాంక్ విత్ యూ. సో మేబీ ఐ థింక్ అప్పుడప్పుడు ఏమైనా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మేము గుర్తు చేస్తుంటాము. సో అంతవరకే తప్ప సో మిగతాది మేము ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం అడగడానికి లేదు. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు, ఇది ఒక బై ఆర్డర్. సో బై ఆర్డర్ క్రియేట్ అయినటువంటి ఇది విద్యా కమిషన్ తప్ప దీనికి చట్టబద్ధమైనటువంటి ఇది కూడా లేవు మనకి. సో అందుకని మేము మా బాధ్యత అంతా కూడా గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడం వరకే మా బాధ్యత, రికమెండేషన్ చేయడం వరకే మా బాధ్యత. ఇంప్లిమెంటేషన్ అప్ టు అంతా కూడా గవర్నమెంట్దే బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మొత్తంగా
ఇటు ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉందనే చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనికి ఒక చట్ట రూపాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. సబ్ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశం అయ్యి ఇటు పేరెంట్స్తో కూడా స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు నియంత్రణ చట్టాన్ని ఫుల్ ప్లెజ్డ్గా పకడ్బందీగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇటు పేరెంట్స్, స్టూడెంట్స్, కమిషన్ నుంచి కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గణపతితో రాధికా, ఎన్టీవీ, హైదరాబాద్.